యేసుక్రీస్తు వారి యొక్క జననము మరి యోహాన్ గారి యొక్క జననము వేరువేరుగా ఉన్నట్టుగా మనకు ఈ లేఖనాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. స్త్రీలు కనిన వారిలో ఎవరు కూడా తల్లి గర్భములో పడ్డప్పటి నుండి పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు. ఒక్క బాప్తిసం ఇచ్చే యోహాను తప్ప. ఆయనకు మాత్రమే పరిశుద్ధాత్మ మరి గర్భంలో ఉన్నప్పుడే, అంటే భూమి మీద రాకుండా ఇంకా శిశువుగా పిండముగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడన్న సంగతి ఇక్కడ లేఖనాల్లో రాయబడింది. కాబట్టి ఆ ప్రకారంగా క్రీస్తు చెప్పింది 100% రైట్. ఆ దూత మరియతో, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఈ భూమి మీద ఎవరికి ఇలాంటి పేరు లేదండి. సర్వోన్నతుడైన కుమారుడని ఒక్క యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఇది గాబ్రియేలు దూత మరియకి ఇచ్చినటువంటి సూచన, చెప్పినటువంటి మాట. ఇది యథార్థము.